హాయ్ అందరికీ నమస్కారం. నాగబాబు గారు మంత్రిగా వచ్చే వారం ప్రమాణం చేస్తారు, ఆ తర్వాత వారం ప్రమాణ స్వీకారం చేస్తారు, పలానా శాఖలు వస్తాయని గత కొంతకాలంగా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ క్లియర్ కట్గా అర్థమవుతోంది ఏంటంటే నాగబాబు గారి మంత్రివర్గంలోకి ఆయన తీసుకోవటం, మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయటం ఇప్పట్లో లేనట్టే. ఇది స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రకటించడం విశేషం. ఎందుకంటే మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్లో భాగంగా ఈ అంశాలను ఆయన వెల్లడించారు. సో ఇవాళ ముందుగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆ తర్వాతనే మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకుంటారు అనేది ఆయన చెప్పారు. వాస్తవానికి ఇది ఒక మంచి సంప్రదాయం కూడా. ఎందుకంటే ఏదో హుటాహుటిన హడావిడిగా మంత్రివర్గంలోకి వచ్చేయటము అలాంటివి కాకుండా ముందుగా అంటే వాస్తవానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలు రాజ్యాంగం సమయం ఇస్తుంది. రాజ్యాంగం ప్రకారం మరో 6 నెలల్లో చట్టసభలకు ఎంపిక కావాలి ఆయన. సో శాసనసభకి ఎలాగో ఎంపిక అయ్యే అవకాశం లేదు కాబట్టి శాసన మండలికి ఆయన ఎంపిక చేయొచ్చు. ఎలాగో మార్చిలో కొన్ని ఖాళీలు అవుతున్నాయి కాబట్టి ఆ సమయంలో 6 నెలలు సరిపోతుంది వాస్తవానికి. అయితే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంది ఏంటంటే అంత హడావిడిగా వద్దు, ఒకేసారి ఈయన్ని ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మాత్రమే మంత్రిగా ప్రమోట్ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మార్చిలో ఒక 5 స్థానాలు ఖాళీగా పోతూ ఉన్నాయి. ఈ 5 స్థానాల్లో నాగబాబు గారికి ఒక స్థానం ఖాయం. అలాగే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న వర్మ గారికి ఒక స్థానం అయితే ఖాయంగా కనపడుతోంది. మిగతా స్థానాల మీద చర్చ జరుగుతోంది. ఇందులో వంగవీటి రాధాకు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి అని గత నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే ఆయన్ను కూడా మంత్రివర్గంలో తీసుకోవాలని చర్చ జరుగుతూ ఉంది. సో ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు. సో కాపులని తెలుగుదేశం వైపు మళ్లించడంలో ఆయన కొంత కృతకృత్యులయ్యారు కాబట్టి ఆయన పేరు కూడా తెర మీదకి వస్తోంది. అయితే ఇవన్నీ జరగాలంటే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ జరగాలని కూడా ఒక చర్చ జరుగుతోంది. అంటే ఏతావాత నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఒక సంవత్సరం పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత ఒక రివ్యూ చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది తయారు చేసి అందులో లీస్ట్ పెర్ఫార్మర్స్గా ఉన్న 2 లేకపోతే 3 తీసేసి మరో 2 3 మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోవటం, తద్వారా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని దానికి ఒక పేరు పెట్టి ఆ రకమైన కార్యక్రమం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు మరి అటువంటిప్పుడు ఇంత ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించి 4 రోజుల పైన అవుతూ ఉంది, ఎందుకు ఈ రకమైన ఇప్పుడు ప్రకటన చేయడం, ఎందుకు అప్పుడే చేయొచ్చు కదా అని. కానీ ఇక్కడ ఏంటంటే నాగబాబు గారికి గతంలో ఎంపీగా ఆయన అనకాపల్లిలో పోటీ చేయాల్సి ఉండగా బీజేపీ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేశారు. ఆ తర్వాత నాగబాబు గారిని రాజ్యసభకు పంపిస్తారన్న చర్చ కూడా జరిగింది. పంపించాలని కూడా పవన్ కళ్యాణ్ గారు భావించారు. కానీ అది కూడా మళ్ళీ బీజేపీ నాకు ఒక స్థానం కావాలి, 3 స్థానాలు ఖాళీ అయితే ఒక స్థానం మాకు కావాలని బీజేపీ అడగటం, రిజైన్ చేసిన ఆర్ కృష్ణయ్యతో మళ్ళీ ఆయనతోనే మళ్ళీ భర్తీ చేయటం బీజేపీ కోటాలో జరిగిపోయింది. అయితే ఇప్పుడు మిగిలిన 2 స్థానాలను తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అయితే నాగబాబు గారికి ఇక్కడ న్యాయం చేయాలి కాబట్టి నాగబాబు గారు పార్టీలో చాలా కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా పిఠాపురంలో గెలుపుకు ఆయన వంతు పాత్ర, ఆయన మొత్తం కుటుంబం మొత్తం కష్టపడింది. నాగబాబు గారు కావచ్చు, వాళ్ళ సతీమణి కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, మొత్తం కుటుంబం మొత్తం కూడా ప్రచారం చేశారు అక్కడ. కాబట్టి నాగబాబు గారికి ఇక్కడ మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని పవన్ కళ్యాణ్ గారు భావించారు. ఆ సమయంలో కనీసం రాజ్యసభ కూడా తీసుకోలేదన్న అసంతృప్తి రాకూడదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో ఒక ప్రకటన చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఓవరాల్గా ఒక సంవత్సరం రోజుల తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి ఒక 2 3 తీసి 2 3 ప్రమోట్ చేస్తారు మంత్రులుగా. ఆ లిస్టులో ముందుగా నాగబాబు గారు మంత్రివర్గంలోకి రాబోతున్నారు. ఇక శాఖలు ఏముండబోతున్నాయి ఏంటనేది రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఆ శాఖల పరంగా అయితే ఇప్పుడు ఎవరినైతే తీసేస్తారో వాళ్ళకు సంబంధించిన శాఖలను కూడా అటు ఇటు షఫుల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు తీసేసే వాళ్ళను అలాగే ఉన్న వాళ్ళను వాళ్ళ శాఖాపరంగా మార్కులను బట్టి వాళ్ళని షఫుల్ చేసి సినిమాటోగ్రఫీ అయితే నాగబాబు గారికి వస్తుంది. అది కాకుండా ఇంకొక బలమైన శాఖ కూడా నాగబాబు గారికి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్గా మనకు అర్థమవుతోంది ఇప్పట్లో నాగబాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయరు. మరొక 6 నెలల సమయం అయితే పట్టే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.